ఫ్రైడే నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది, కానీ మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ రొటేషన్ అయితే తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంగ్త్ చూపించింది, వైల్ ఐటీ స్టాక్స్ అండ్ కొన్ని సెక్టార్ ప్రెజర్లో ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి మండే నిఫ్టీ 24,300ని బ్రేక్ చేస్తుందా లేక 24,200ని సపోర్ట్గా టెస్ట్ చేస్తుందా అని. ఈ వీడియోలో ఫ్రైడే మార్కెట్లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది అండ్ అలాగే మండే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఏం వాచ్ చేయాలో ఒక షార్ట్గా చూద్దాం. ఫ్రైడే మార్కెట్లో ఏం జరిగింది అని చూసుకుంటే ఫ్రైడే నిఫ్టీ 24,250 దగ్గర 0.08% క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది, వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 0.4% గెయిన్ అయితే అయ్యింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ మార్కెట్ ఫ్లాట్గా అయినా సెక్టర్స్ మధ్యన రొటేషన్ అయితే కనిపించింది. ప్రైవేట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆల్మోస్ట్ 1.37% అయితే గెయిన్ అయ్యింది. ఆన్ ది అదర్ సైడ్ మారుతి ట్రెండ్స్ అండ్ హెచ్సిఎల్ టెక్ ప్రెజర్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు మార్కెట్ ఇలా ఉందనేది చూద్దాం. మార్కెట్ మీద బిగ్గెస్ట్ ప్రెజర్ ఫ్యాక్టర్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్, గ్లోబల్ బాండ్స్ ఈల్డ్స్, అలాగే జియో పొలిటికల్ రిస్క్ అయితే ఉంది. యుఎస్ బాండ్స్ ఈల్డ్స్ ఎలివేటెడ్ లెవెల్స్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఈక్విటీ వాల్యుయేషన్స్ మీద ప్రైజెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇండియన్ మార్కెట్లో అప్ సైడ్ కి డొమెస్టిక్ స్ట్రెంత్ సపోర్ట్ చేస్తున్న గ్లోబల్ మైక్రో రిస్క్ కంప్లీట్గా రిమూవ్ అయితే అవ్వలేదు. గ్లోబల్గా అప్డేట్స్ చూసుకుంటే ఫ్రైడే యుఎస్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యింది, బట్ వీక్లీ పెర్ఫార్మెన్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. కమింగ్ వీక్స్లో ఎన్విడియా ఎర్నింగ్స్ అండ్ జాక్సన్ హోల్ ఫెడ్ కమిటీ గ్లోబల్ మార్కెట్స్కి మేజర్ టిగర్స్ అయితే ఉన్నాయి. సో మండే మార్నింగ్ ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్ కూడా ఒకసారి చెక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మండే నిఫ్టీ కీ లెవెల్స్ అయితే చూద్దాం. నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మండేకి నిఫ్టీలో 24,200 ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఫ్రైడేలో అరౌండ్ ఈ జోన్ దగ్గరే ఉంది. అబోవ్ సైడ్లో అయితే 24,300 మేజర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా రిమైండ్ చేసుకోండి, 24,200 సపోర్ట్ అండ్ 24,300 రెసిస్టెన్స్. 24,300 పైన సస్టైన్ అయితే 24,350 నుంచి 24,400 నెక్స్ట్ జోన్గా మనం చూడొచ్చు. అదే 24,200 కింద సస్టైన్ అయితే 24,100 నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే మనం ప్లాన్ చేయొచ్చు. జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను అనమాట. మీరు అసలు ట్రేడ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒపీనియన్ ఓకే, మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది జస్ట్ నేనైతే మాత్రం ట్రేడ్ తీసుకోమని అయితే చెప్పట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ట్రేడర్స్ సెనేరియో అయితే చూసుకుందాం. బుల్లిష్ సెనేరియోలో అయితే నిఫ్టీ 24,300 పైన బ్రేక్ అయితే సస్టైన్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్, ఇది బుల్లిష్ మూమెంట్ స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుంది. బేరిష్ సినారియో చూసుకుంటే 24,200 బ్రేక్ అయితే ఇమీడియట్గా రికవరీ కాకపోయినా కొంచెం అప్పుడప్పుడు 24,200 జోన్ని ఇంపార్టెంట్గా అయితే చూడొచ్చు. సో ఓపెనింగ్లో ప్రొటెక్షన్ చేయకూడదు, ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం బెటర్. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ వైజ్గా చూసుకుంటే ఇన్వెస్టర్స్లో ఇమీడియట్గా వన్ డే మూవ్ కన్నా క్రూడ్ ఆయిల్, రూపీ ఎర్నింగ్స్ అండ్ వాల్యుయేషన్ ఇంపార్టెంట్, అది చెక్ చేసుకోవాలి. మండే వాచ్ లిస్ట్లో ఈ 3 ఏరియాస్ చూసుకోండి. ప్రైవేట్ బ్యాంక్స్ ఫ్రైడే స్ట్రెంత్ కంటిన్యూ అవుతుందా లేదా అని. ఐటీలో గ్లోబల్ టెక్ వీక్నెస్ అండ్ ఈల్డ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. అలాగే మెటల్స్లో ఫ్రైడే మూమెంటం కంటిన్యూ అవుతుందా అనేది. ఈ 3 సెక్టర్స్ అయితే డైరెక్షన్ని కొంచెం ఛాన్స్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి అవి ఎలా మూవ్ అవుతున్నాయి అనేది. సో ఫైనల్గా నిఫ్టీలో 2 లెవెల్స్ గురించి చూడండి. 24,200ని సపోర్ట్గా, 24,300ని రెసిస్టెన్స్గా. మార్కెట్లో 24,300 పైన సస్టైన్ అయితే బుల్లిష్ మూమెంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. 24,200 కింద సస్టైన్ అయితే డౌన్ సైడ్ అయితే ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండాలి. మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం కన్నా మార్కెట్ కన్ఫర్మేషన్ చేసే డైరెక్షన్ని ఫాలో అవ్వడం బెటర్. సో ఇది నా ఒపీనియన్. ఇలాంటి మార్కెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.